ఫ్రెండ్స్, కొత్త వైరస్తో చైనా అమెరికాపై ప్రయోగం. ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేయడం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అమెరికాలో ఫ్యూసేరియం అదేవిధంగా గ్రామినియరం అనే ప్రమాదకర ఫంగస్ను రహస్యంగా తీసుకురావడానికి ప్రయత్నించిన ఘటన జాతీయ భద్రతా ఆందోళనను రేకెత్తించింది. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ నిధులతో పనిచేస్తున్న యున్కింగ్ జియాన్ ఆమె స్నేహితుడు జిన్యాంగ్ మియూలను మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధన పేరుతో ఈ ఫంగస్ను అమెరికాలోకి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు FBI డైరెక్టర్ కస్ పటేల్ ఆరోపించారు. ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ వ్యాధికి కారణమై పంటలను నాశనం చేయడంతో పాటు మానవులు, జంతువుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. అయితే ఫ్యూసేరియం గ్రామినియరం ఒక ప్రమాదకర ఫంగస్. ఇది గోధుమ, బార్లీ, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలను లక్ష్యంగా చేసి హెడ్ బ్లైట్ లేదా స్కాబ్ వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి పంటల దిగుబడిని 20 నుంచి 50% వరకు తగ్గిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఏటా బిలియనీర్ల డాలర్ల ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.